శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. 60 లక్షలతో మొదలైన ఆ కంపెనీ ప్రస్థానం ఇప్పుడు 450 కోట్ల టర్నోవర్ కు చేరుకుంది. దేశంలో స్పేస్ టెక్నాలజీ అందించే తొలి ప్రైవేట్ కంపెనీ అది. స్పేస్ టెక్నాలజీలో ప్రైవేటు రంగం సేవలు అవసరమని గుర్తించిన ఆ వ్యక్తి సక్సెస్ కు మారుపేరుగా నిలుస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశానికి కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో శాటిలైట్లు అవసరమవుతాయని ముందే గుర్తించారు. ఇదే విషయాన్ని ఇస్రో వాళ్లతో చర్చించి తన వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఇస్రో ప్రయోగించే ఎన్నో శాటిలైట్లలో తన ముద్ర వేస్తున్నారు. చాలా కాలం ఇస్రోలో పనిచేసి ఆ అనుభవంతో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అచ్చమైన తెలుగు వ్యక్తి ఆయన. ఎందుకు ఈ మాట చెబుతున్నామంటే ఆ కంపెనీ పేరుతో పాటు ఆయన చేపట్టే ప్రతి మిషన్లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఎక్కడో మారుమూల గ్రామంలో కమ్మకులంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అందుకుంటున్న ఆ మహానుభావుడెవరు? నిరాడంబర జీవితాన్ని గడుపుతున్న ఆ టెక్నో పవర్ ఎవరు? ఈయనే ఆ మహావ్యక్తి. మన దేశానికి కావలసిన శాటిలైట్లను తయారు చేస్తూ ప్రైవేటు రంగంలో సత్తా చాటుతున్న అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు పావులూరి సుబ్బారావు. ఈయన తొలుత ఇస్రోలో శాస్త్రవేత్తగా చేశారు. అత్యంత అధునాతన ఏవియానిక్స్ ను స్వదేశీయంగా రూపొందించి అభివృద్ధి చేయాలి అనే భావనతో 1992లో అనంత్ టెక్నాలజీస్ ను స్థాపించారు. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురంలో గల అనంత్ టెక్నాలజీస్ సంస్థల్లో 1600కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారత అంతరిక్ష కార్యక్రమాల కోసం ఇప్పటి వరకు 98 ఉపగ్రహాలు, 78 లాంచ్ వెహికల్స్ కు డాక్టర్ సుబ్బారావు నేతృత్వంలోని అనంత సంస్థ సహకరించింది. పావులూరి ఇస్రోను విడిచిపెట్టినప్పుడు దానిలో డివిజన్ హెడ్ గా పనిచేస్తున్నారు. ప్రైవేటు రంగంలో శాటిలైట్లు తయారు చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయనకు ఇస్రో నుంచి మంచి సహకారం అందిందని చెబుతూ ఉంటారు. వారి ప్రోత్సాహంతోనే అనంత్ టెక్నాలజీస్ ను స్థాపించారు అని గర్వంగా చెబుతారు పావులూరి. అందుకే భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు రంగ అంతరిక్ష సంస్థలలో అనంత్ టెక్నాలజీస్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇక అనంత్ టెక్నాలజీస్ కంపెనీ అంతరిక్ష పరికరాల తయారీ సంస్థగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఈ కంపెనీ లాంచ్ వెహికల్స్, ఉపగ్రహాలు, స్పేస్ క్రాఫ్ట్, పేలోడ్లతో పాటు గ్రౌండ్ సిస్టంల కోసం ఎలక్ట్రానిక్స్, మెకానికల్ సబ్ సిస్టంలను తయారు చేస్తుంది. ఇది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తో కలిసి ఉపగ్రహాలను నిర్మిస్తుంది. అనంత్ టెక్నాలజీస్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంది. ఈ కంపెనీకి కేరళలోని తిరువనంతపురంతో పాటు బెంగళూరు సమీపంలో ఉపగ్రహ తయారీ కేంద్రం కూడా ఉన్నాయి. 2021 ఫిబ్రవరి 28న విజయవంతంగా ప్రయోగించిన PSLV C-51 సక్సెస్ వెనుక అనంత్ టెక్నాలజీస్ సపోర్ట్ ఉంది. అనంత్ టెక్నాలజీస్ PSLV మిషన్ లో స్టేజ్ ఇంటిగ్రేషన్ తో పాటు చెక్అవుట్ నిర్వహించింది. రాకెట్ ప్రయోగాల్లో భాగంగా ఈ పనిని చేపట్టడానికి ఇస్రో ఒక ప్రైవేటు రంగ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. ఇక 2024లో స్పాడెక్స్ మిషన్ కోసం ఉపగ్రహ అసెంబ్లీ ఇంటిగ్రేషన్ పరీక్షలను పూర్తి చేయడానికి అనంత్ టెక్నాలజీస్ UR రావ్ ఉపగ్రహ కేంద్రంతో కలిసి పనిచేసింది. స్పాడెక్స్ ఉపగ్రహాల కోసం అనంత్ టెక్నాలజీస్ RPU DC to DC కన్వర్టర్లను అందించింది. అంతేకాకుండా PSLV C-60 లాంచ్ వెహికల్ కోసం డేటా అక్విజిషన్ యూనిట్లు, ట్రాన్స్మీటర్లు, పవర్ మాడ్యూల్స్, NAV IC చిప్, NAV IC చిప్, కంట్రోల్ మాడ్యూల్స్ వంటి 29 కీలక భాగాలను అందించింది. అనేక PSLV C-60 సబ్ అసెంబ్లీల ఇంటిగ్రేషన్ తో పాటు పరీక్షలను కూడా విజయవంతంగా నిర్వహించడం అనంత్ టెక్నాలజీస్ ట్రాక్ రికార్డ్. ఇక భారతదేశంలో ఆస్ట్రోనాటిక్స్ ప్రమోషన్స్ కు డాక్టర్ సుబ్బారావు చేసిన జీవితకాల అద్భుత సహకారానికి గుర్తింపుగా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్యభట్ట అవార్డ్ డిస్టింగ్విష్డ్ ఫెలో బిరుదును ప్రదానం చేసింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 2024 ఏప్రిల్ 17న ASI అధ్యక్షుడు, ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్, ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు పావులూరి సుబ్బారావు. ఎక్కడో గుంటూరు జిల్లాలోని గోవాడలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పావులూరి ఇంత ఉన్నత స్థాయికి చేరుకోవడం మనందరికీ గర్వకారణం. ఈయన చదువంతా తెలుగులోనే సాగడం మరో విశేషం. అందుకే పావులూరికి తెలుగంటే చాలా ఇష్టం. ఇప్పటికీ తెలుగు పద్యాలను అలవోకగా చెబుతూ ఉంటారు. అంతెందుకు, ఆయన కంపెనీకి అనంత్ టెక్నాలజీస్ అనే పేరు పెట్టడం వెనుక కూడా ఒక చరిత్ర ఉందట. అనంతం అనే పేరు నుంచి ఈ అనంత్ టెక్నాలజీస్ పుట్టుకొచ్చిందని చెబుతూ ఉంటారు. హైదరాబాద్ లోని అనంత్ టెక్నాలజీస్ హెడ్ ఆఫీస్ లో డిస్కషన్ రూమ్ కు సంభాషణ గది అనే పేరు పెట్టారు పావులూరి. అంతేనా, కాన్ఫరెన్స్ హాల్ కు ఉపనిషత్ అనే పేరు పెట్టుకున్నారు. ఆఫీస్ గోడలపైన అన్ని కుల వృత్తులకు సంబంధించిన పెయింట్స్ వేయించారు.
ప్రాచీన కాలపు కుల వృత్తుల్లో ఎంతో సైన్స్ దాగుందని చెబుతూ ఉంటారు పావులూరి. పంటను పండించేందుకు రైతు పడే కష్టం ముందు ఎంతటి సైంటిస్ట్ అయినా తక్కువే అనేది సుబ్బారావు వాదన. అనంత్ టెక్నాలజీస్ తయారు చేసిన ఏ ఒక్క ఉపగ్రహం కూడా ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదు అంటే ఆయన సత్తా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఏ మిషన్ అయినా అద్భుతంగా పూర్తి చేయడం పావులూరికి ముందు నుంచి అలవాటు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ను తీసుకునే ముందు దాన్ని పూర్తి చేయగలమా లేదా అని తన స్టాఫ్తో చర్చించిన తరువాతే ముందడుగేస్తారు పావులూరి. ఒకసారి పని ప్రారంభిస్తే మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోరు. అందుకే ప్రస్తుతం అనంత్ టెక్నాలజీస్ ప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది. ఈ కంపెనీ ఎన్నో విదేశీ కంపెనీలకు కూడా తన సేవలను అందిస్తోంది. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రైవేటు రంగం పాత్ర కూడా కీలకమేనని చెబుతారు పావులూరి. ప్రస్తుతం ఇండియా పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పావులూరి మాటలను ఓసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈయన సేవలు అందిస్తున్న ఇస్రో మన సైన్యానికి టెక్నాలజికల్ గా ఎంతో సపోర్ట్ గా నిలుస్తోంది. పాక్ సైన్యంతో పోరాడడానికి ఇస్రో ప్రయోగించిన ఎన్నో శాటిలైట్ల సపోర్ట్ తీసుకుంటున్నాయి మన త్రివిధ దళాలు. ఈ క్రమంలోనే పావులూరి ఒక మాట చెబుతూ ఉంటారు. ఏ దేశానికైనా రక్షణ రంగం చాలా కీలకమనేది ఈయన అభిప్రాయం. అది నిజం కూడా. అందుకే మన డిఫెన్స్ మరింత అభివృద్ధి చెందాలి అంటే ప్రైవేటు రంగాన్ని కూడా ప్రోత్సహించాలి అని పావులూరి సుబ్బారావు అభిప్రాయపడుతూ ఉంటారు. అవసరమైతే రక్షణ రంగానికి అండగా నిలిచేందుకు తన కంపెనీ కూడా సిద్ధంగా ఉందని గర్వంగా చెబుతారు పావులూరి. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగాల వెనుక పడుతున్న మన విద్యార్థులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెబుతూ ఉంటారు పావులూరి. కోర్ సైన్స్ చదివితే ఎప్పటికైనా మంచి భవిష్యత్ ఉంటుందని సూచిస్తారు. రానున్న రోజుల్లో స్పేస్ టెక్నాలజీతో పాటు డిఫెన్స్ రంగంలో లక్షల ఉద్యోగాలు వస్తాయి అనేది ఈయన అంచనా. ఏదేమైనా ఒక కమ్మ వ్యక్తి ఏరోస్పేస్ రంగాన్ని శాసిస్తూ ఉండడం మనందరికీ గర్వకారణం. తెలుగువారిగా మనందరం ఆనందించదగ్గ విషయం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.